సో ఇన్‌స్టాగ్రామ్‌లో మనకొక చిన్న అప్డేట్ అయితే వచ్చేసింది. అప్డేట్ చిన్నదైనా దాన్ని గనుక మనం పట్టించుకోకపోతే మాత్రం మన అకౌంట్ పోయే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంటది. ఇక ఎవరిదైనా కూడా మానిటైజేషన్ అయ్యి ఉందనుకోండి, అవన్నీ కూడా టోటల్‌గా పోతాయి. మరి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో మరి ఆ అప్డేట్ ఏంటి అనేదైతే మనం క్లియర్‌గా అయితే చూద్దాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇన్‌స్టాగ్రామ్‌నైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ మనకి సీఎస్‌కే అనేది చూపిస్తుంది. అంటే నేను దాన్ని ఒక్కదాన్నే ఫాలో అవుతున్నాను కాబట్టి అది నాకు చూపిస్తుంది. ఓకే, దాన్ని ఫర్గెట్ చేయండి. ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ రీల్ ఉంచండి. ఓకే, ఏదైనా ఒకటి నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు చూపించడం కోసం ఇలా రీల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ చూడండి. అక్కడ పైన హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ కూడా వదిలేసి ట్యాగ్ పీపుల్, ఆడియన్స్, ప్రొఫైల్ డిస్ప్లే, అలాగే రీనేమ్ ఆడియో కింద చూసుకుంటే మనకి లేబుల్ యాజ్ మేడ్ విత్ ఏఐ అని చూపిస్తుంది. ఇక్కడ పక్కకేమో బటన్ మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే మనకి క్లియర్గా చూపిస్తుంది. అసలు ఏంటి అంటే వి రిక్వైర్ యూ టు లేబుల్ సర్టెన్ రిలేటివ్స్ కంటెంట్స్ దట్స్ మేడ్ విత్ ఏఐ అని మనకి చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వీడియో కనుక రీల్ వీడియో ఏదైతే ఉందో అది ఒరిజినల్ కాకుండా మనం ఏఐతోని క్రియేట్ చేసి రీల్ వీడియో కనుక మనం అప్లోడ్ చేస్తున్నాము అంటే కన్ఫామ్గా ఇక్కడ ఈ బటన్ అనేది మనం ఆన్ చేసి ఉంచుకోవాలి. ఆన్ చేసినా ఏమైతే అని మనం ఈ బటన్ ఆఫ్ చేసి ఉంచి ఇక్కడ ఏఐతోని క్రియేట్ చేసిన వీడియో కనుక మనం అప్లోడ్ చేసామనుకోండి మనకు రెస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పాలసీ ఇష్యూ కూడా వచ్చేసి మనకున్న మానిటైజేషన్స్ కానివ్వండి, మన అకౌంట్ కానీ పోయే ఛాన్స్ అయితే కన్ఫామ్గా ఉంది. ఎందుకు రీజన్ అని అంటే ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన ఫేస్ ఏఐతోని క్రియేట్ చేసాము. సో ఆ పర్సన్ ఎవరిది అదర్ పర్సన్ ఫేస్తోని మనం ఏఐ దగ్గర నుంచి అలా క్రియేట్ చేసి అప్లోడ్ చేసాము. అక్కడ నుంచి కనుక మనకి రెస్ట్రిక్షన్స్ ఇది నేను కాదు, ఇది ఏఐతోని క్రియేట్ చేసింది, అక్కడ ఉంది నేను కాదు అని కనుక వాళ్ళు రెస్ట్రిక్షన్ వేశారనుకోండి ఆటోమేటిక్గా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కూడా ప్రాబ్లం అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన అకౌంట్ డిసేబుల్ అయిపోవడం అయితే కన్ఫామ్గా జరుగుతుంది. కాబట్టి ఏఐతోనే మీరు క్రియేట్ చేసి రీల్ వీడియో అప్లోడ్ చేస్తున్నారంటే మాత్రం కన్ఫామ్గా దీన్ని ఆన్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఓన్గా మీ కంటెంట్ మీరు ప్రిపేర్ చేసుకున్నారు, మీ ఫేస్ మాత్రమే ఉంది అంటే అదర్ ఫేసెస్ అయితే అది అలాగే ఉంది అని అంటే మాత్రము మీరు దీన్ని ఆన్ చేయాల్సిన అవసరము లేదు. సో మొత్తానికి ఏంటంటే మనం ఒక వీడియో పెట్టినప్పుడు అది ఏఐతోని క్రియేట్ చేసి పెట్టామంటే ఓకే ఇది ఒరిజినల్ పర్సన్ కాదు, ఇది ఏఐతోని క్రియేట్ చేసింది అనేది ఇక్కడ మనం ఆన్ చేసిన దాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి మన అకౌంట్ తరఫున ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎవరైతే మంచిగా మానిటైజేషన్ కావాలి అలాగే అయింది అని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో సో వాళ్ళు ఈ సెట్టింగ్స్ దగ్గరనైతే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సో ఎప్పుడు వచ్చిన అప్డేట్ని అప్పుడే మనం తెలుగులో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.